హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే 10th క్లాస్ సైన్స్కి సంబంధించిన సెకండ్ చాప్టర్ యాసిడ్స్, బేస్ అండ్ సాల్ట్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను చెప్పబోతున్నాను. నేనైతే ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను. అదైతే ఫస్ట్ లెసన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవేవి చదువుకోవాలని. సో అదైతే మీరు ఒకసారి రెఫర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఈ లెసన్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్తాను. సో ముందుగా అయితే మనం వెయిటేజ్ అయితే చూద్దాం. ఈ లెసన్ నుంచి అయితే 1 మార్క్ క్వశ్చన్స్ అయితే 2 అయితే వస్తాయి అండ్ 4 మార్క్ క్వశ్చన్ ఒకటి అయితే వస్తుంది. సో టోటల్ వెయిటేజ్ వచ్చేసి 6 మార్క్స్ ఈ లెసన్ నుండి. సో అదైతే దృష్టిలో పెట్టుకుని మీరైతే ఈ లెసన్ని ఇంపార్టెంటో కాదని అయితే మీరు కేటగరైజ్ చేసుకోండి. సో మీరు జస్ట్ పాస్ అవ్వాలి అని అనుకుంటే ఈ లెసన్ని లీవ్ చేయొచ్చు. సో మీకు అదైతే ఆప్షన్ ఉంది. కానీ మాకు అవుట్ ఆఫ్ స్కోర్ చేయాలి అని అనుకుంటే నేను చెప్పే టాపిక్స్ అయితే మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఒకసారి కూడా ప్రాక్టీస్ చేయలేదు అని చెప్పి లేదంటే కామెంట్స్లో పెట్టారంటే నేను ఈ టాపిక్స్ మీద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ముందుగా మీరైతే ఈ టాపిక్స్ అయితే కవర్ చేయాలి 4 మార్క్స్కి అయితే. సో ఇక్కడైతే నేను డయాగ్రామ్స్ పేర్లు కూడా అయితే రాస్తున్నాను. సో మీకైతే పక్కన డయాగ్రాము ఎక్కడైతే ఉంటుందో టెక్స్ట్ బుక్లో అది కూడా మీకు అయితే స్క్రీన్ షాట్ చూపెడతాను. సో అదైతే స్క్రీన్ షాట్ తీసుకుని అయితే మీరు ప్రాక్టీస్ అయితే అవ్వండి. నేనైతే టెక్స్ట్ బుక్లో ఏ విధంగా అయితే ఉందో ఆ పేరు అంతా అయితే ఇక్కడ రాస్తున్నాను. అదైతే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, లేదంటే పక్కన ఎక్కడైనా నోట్స్లో రాసుకోండి. సో రెండో డయాగ్రామ్, ఇంపార్టెంట్ డయాగ్రామ్ కూడా నేనైతే ఇక్కడ రాస్తున్నాను. సో అది కూడా మీరైతే ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు అయితే పాపప్ అయితే వచ్చాయి కదా, ఈ 2 ఇమేజెస్ అయితే నేను ఇక్కడ పై రాసిన పేర్లకి యొక్క ఇమేజెస్ ఇవి. సో ఇవైతే మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే 1 మార్క్ క్వశ్చన్స్ ఎలాంటి టైప్ అయితే వస్తాయో ఇక్కడ ఒక టేబుల్ కింద అయితే చెప్తున్నాను. సో మీకైతే ఈ టేబుల్లో ఏంటంటే కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చి pH వాల్యూ దేనికి ఎక్కువ దేనికి తక్కువ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో 1 మార్క్ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి అయితే చాలా ప్రాబిలిటీ అయితే ఎక్కువ ఉంది. సో మీకైతే ఇలా ర్యాండమ్గా నెంబర్స్ ఇచ్చి ఏది ఎక్కువ ఏది తక్కువ అని అయితే అడుగుతారు pH వాల్యూ, అండ్ ఏది ఎస్టిక్ ఏది బేసిక్ అని అయితే అడుగుతారు. సో దాన్ని బట్టి మీరైతే ఆన్సర్ చేయాలి 1 మార్క్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి హై ప్రాబిలిటీ ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్. బై.